హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మన ఎల్లమ్మ పండుగ సిరీస్లో ఇంకా ఎండింగ్కి వచ్చేసినాం అనమాట. యాక్చువల్లీ 2025లో స్టార్ట్ చేసి 2026లో ఎండ్ చేస్తాను నేను అసలు అనుకోలేదు. యాక్చువల్లీ మధ్యలో నాకు గొంతు పోవడం వల్ల నేను వ్లాగ్ పోస్ట్ చేయలేకపోయినా. మేము 31st వ్లాగ్ కూడా పెట్టినా మన ఛానల్, చూడకపోయినా వెళ్ళి ఒకసారి చూడండి. ఎందుకంటే 31st అయిపోయిన తర్వాత మరీ డిలేగా పెడితే ఎవరు చూడరు అనేసి ముందే పెట్టిన ఆ వీడియో. దీని తర్వాత అయినా పెట్టచ్చులే అన్నట్టుగా కమింగ్ బ్యాక్ టు దిస్ వ్లాగ్. సో మేము సూర్యబోనం చంద్రబోనం చేసినామని చెప్పినా కదా. రాత్రి సుంకిచ్చిన బియ్యం ఉండే, ఆ బియ్యంతో సూర్యబోనం చంద్రబోనం చేసి, రెడ్గా ఉన్నది సూర్యబోనము, ఎల్లోగా ఉన్నది చంద్రబోనం అనమాట. ఆ బోనాలు ఆడవిలా మాట్లాడకుండా పొద్దుగాల వండేస్తుంది. ఇవి మనము ఏమంటారు ఈడ పక్కకు పెట్టేస్తామన్నమాట. పట్నంలో కానీ కళ్యాణంలో కానీ పెట్టాము, పక్కకు పెట్టేసి సప్పుతోటి బయటకు ఎత్తుకొచ్చేసి వాళ్ళ దగ్గర పటమేసి స్కేల్ లాంటిది ఉంటుంది కదా, దాని మీద వాళ్ళు పసుపు కుంకుమ వచ్చిన కొద్దీ జల్లకడవలు 5 జల్లకడవలు ఎత్తుకుంటారు. మనం దాన్ని పట్టుకుంటే దాని మీద నుంచి నీళ్లు పాలు వదులుతారు అన్నమాట. ఆ సూర్యబోనం చంద్రబోనం సమర్పించేసిన తర్వాత ఇప్పుడు యాటను వస్తారనమాట. జెర్తీయడం అంటారు. అంటే మేక మీద కొన్ని వాటర్ చల్లితే అది ఇట్లా ఇట్లా ఏమంటారు, వాటర్ పడగానే కుక్కలు మేకలు గొర్రెలు ఎట్లా చేస్తే అట్లా చేస్తే దాన్ని జెర్తీయడం అంటారు అనమాట. అట్లా జెర్తి చేసేసి దాన్ని కట్ చేసిన తర్వాత ఈ ఎల్లమ్మ పట్నం దగ్గర తీసుకొచ్చేస్తారనమాట. ఆడ కొంచెం సేపు కూర్చున్నబెట్టి కథ చెప్తారు మనకు. ఎల్లమ్మ కళ్యాణం యొక్క కథ, ఆమె విశిష్టత, ఎందుకు చేసుకోవాలి, ఇదంతా మనకు కథ రూపంలో చెప్తారు. చెప్పేసిన తర్వాత పట్నానికి దిష్టి తీసేస్తారు. గుమ్మడికాయతోటి కొబ్బరికాయతోటి దిష్టి తీసేసి మనతోటి అక్షింతలు లేపిస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా వేయచ్చు. ఇక్కడ పోల్దారము తీగవారు అని పాట పాడారు కదా. దాని తర్వాత ఈ పోల్దారం కూడా ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. బట్ ఎవరు వేసుకోవడానికి ముందుకు రాలేదు. మేము కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు వేసుకోవడానికి, అందుకనే బోనానికే కట్టేసినాము. లేదంటే పూజది దేవుని గది డోర్ ఉంటుంది కదా, ఆ కడపకైనా పైన కట్టేసేయచ్చు. మన ఇష్టము. ఎవరైనా వేసుకునేటోళ్ళు ఉంటే వాళ్ళ మెడలో వేస్తారనమాట. అట్లా పోల్దారం వేసుకుంటే పిల్లలు అవుతారనేది అదొక నమ్మకం అంతే. డ్యామ్ షూర్గా అవుతారంటే నాకైతే తెలియదు, నేను ఎవరిని చూడలేదు. వేసుకుంటే అయిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. వేసుకున్న వాళ్ళని చాలామందిని చూసినా కానీ నాకు తెలియదు. దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే, మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు, నేను కూడా తెలుసుకుంటా. నాకైతే తెలియదు.
ఇప్పుడు పట్నంలో పెట్టిన ఎల్లమ్మ కుండలు, బోనాలు, పోల్ ముంతలు అవన్నీ తీసుకుపోయి దేవుని ఇంట్లో ఎల్లమ్మ గద్దె ఉంది కదా వాటిపైన సర్దేస్తారనమాట. సర్దేసిన తర్వాత మళ్ళీ గద్దె కాడ మళ్ళీ బియ్యం పోస్తాము. ఈ గండ దీపం ఇట్లా అన్నీ ఆడబెట్టేసి మళ్ళీ ఆడ జంటలుగా ఓన్లీ ఇంటోళ్ళు మాత్రమే, ఇప్పుడు మాత్రం ఇంటోళ్ళే, బయట వాళ్ళు ఎవరు వేయనికి లేదు. ఇంటోళ్ళు మాత్రమే గద్దె కాడ అమ్మవారికి మళ్ళీ ఒకసారి ఒడి బియ్యం పోస్తాము, పెళ్ళిలో పోస్తాము. ఎవరికైనా పెళ్ళిలో పోసిన లెక్క ఉండేవి కాబట్టి మళ్ళీ ఒకసారి గద్దె కాడ వస్తారనమాట. మళ్ళీ 5 ఏళ్ళ నాడు మేము మళ్ళీ పండుగ చేసుకొని మళ్ళీ నీకు అప్పుడు వస్తాం తల్లి అని ఆ అమ్మవారికి చెప్తూ మళ్ళీ ఒకసారి బియ్యం పోస్తామన్నమాట. 5 ఏళ్ళ వాయిదా పెట్టినామన్నమాట. మేము మళ్ళీ 5 ఏళ్ళకు అన్నీ బాగుండి అన్నీ అనుకూలిస్తే మళ్ళీ 5 ఏళ్ళకి చేస్తామని, మాకు మంచిగా అనిపిస్తే అంతకంటే ముందే కూడా చేయొచ్చు అని చెప్పినామన్నమాట. ఇప్పుడు అస్సలు ప్రాసెస్ అన్నమాట ఈ ఎల్లమ్మ పట్నాలలో. ఎల్లమ్మ కళ్యాణం ఎంత ముఖ్యమో ఈ పట్నంలో హస్తాలు వేయడం కూడా అంతే ముఖ్యము. యాక్చువల్లీ ఈ హస్తాలు వేసే వీడియో ఉందా, ఇది ఈ ఇయర్ది కాదు, లాస్ట్ ఇయర్ది. ఈ ఇయర్ది అసలు క్యాప్చర్ చేయలేదు, దాంట్లో హస్తాలు వేసింది అసలు సరిగ్గా పడలేదు, అందుకని లాస్ట్ ఇయర్ది పోస్ట్ చేస్తున్నాను నేను. అప్పుడు ఈ వీడియో మిస్ అయ్యి అప్పటి వీడియోలో కూడా నేను పెట్టలేదు, మిస్ అయింది అనుకున్నా కానీ ఉంది, మా తమ్ముని ఫోన్లో ఉందంట, మళ్ళీ పంపిస్తే అందులో నుంచి పెడుతున్నా. మనం చేతుల్ని క్రాస్గా పెట్టి ఆ పట్నాన్ని చెరుపుతూ వేయాలన్నమాట. మొత్తం చుట్టూ తిరుక్కుంటూ ఇంటోళ్ళందరము. అండ్ ఇంకొక థింగ్, హస్తాలు వేసిన వాళ్ళు ఎల్లమ్మ పట్నంలో కానీ మల్లన్న పట్నాలలో కానీ హస్తాలు వేసిన వాళ్ళు చావుల కాడ, దినాల కాడ, మెచ్యూర్ ఫంక్షన్స్ కాడ వాళ్ళ దగ్గర అసలు మనం తినొద్దు అనమాట. అండ్ ఎంగిలి కంచాలలో లైక్ మండీ భోజనం అని చేస్తుంటాం కదా అట్లాంటి వాటిలలో అస్సలు తినొద్దు, అది స్ట్రిక్ట్ రూలు మళ్ళీ సంవత్సరం దాకా. మేము హస్తాలు ఎందుకు వేసినామంటే మామూలుగా హస్తాలు అందరు వేస్తారు, ఎవరైనా దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ పట్నాన్ని దొక్కి చెరిపేస్తారనమాట. సో మా ఆడపడుచుకు దేవుడు వస్తాడు కానీ ఆమెకు మైసమ్మ వస్తుంది అనమాట. మేము చేసుకుంది ఎల్లమ్మ పండుగ కాబట్టి అందుకనే మేము చేతులతో హస్తాలు వేసి అది ఆ పట్నం ఆమె దొక్కకుండా ముందే ఎత్తేసి కవర్లో కట్టి పెట్టేసినాము. దీన్ని మేము మా పొలంలో 16 పండుగ అయిపోయిన తర్వాత చల్లుకోవాలని చెప్పారు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆమెకు సంతోషమైందా లేదా, పండుగ ఎట్లా చేసిర్రు ఏందనేది మా ఆడపడుచు దేవుని రూపంలో వచ్చి చెప్తుందనమాట. పట్నాలు దొక్కడం అదంతా పండుగ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అందరు భోజనాలకు వెళ్ళిపోయారు. సో పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్న వల్ల మేము ఇంకా మా ఊళ్ళు ఇద్దరు ఏమంటారు మా బావగారు అండ్ మా ఆయన జస్ట్ ఆ బోనాలలో నుంచి కొంచెం అన్నం తీసి పెట్టగానే హడావిడిగా నోట్లో వేసుకొని ఒక పొద్దు ఇచ్చినామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వంటకాడ కూడా చూసుకోవాలి కదా. ఇంకా నేను కూడా అక్కడ కూర్చొని కొంచెం తిని ఒక పొద్దు అయితే ఇడిచినాము. నేను, మా అక్క అండ్ మా వారు, మా బావగారు మేమందరం ఒక పొద్దు ఇడిచేసి అండ్ మేము మెడలో వేసుకున్న దండలు ఉన్నాయి కదా అవి మా మగోళ్ళు ఏడబడితే ఆడ వేసేసిపోయారు. మళ్ళీ తొక్కొద్దు కదా ఎవరు, 16 పండుగ అయిపోయాక అవన్నీ ఇంట్లోనే ఉండాలనేసి 6 దండల్ని పిల్లలకు అందకుండా మూలలకు వేసేసిన నేను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ చుట్టాలు ఉంటారు కదా, తినేసిన వాళ్ళు తింటారు, తినేసిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతారు. ఎందుకంటే చీకటి అయితే పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, ఉండేటోళ్ళు ఉంటారు, ఇక పోయేటోళ్ళు పోవాలి కదా. సో తినేసి ఇంకా మాట్లాడుతారు అనమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళని పలకరియడం తప్ప మాట్లాడే టైం మాకు ఎల్లమ్మ పండుగలో ఉండదు, మాకే ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. సో వచ్చిన వాళ్ళందరినీ పలకరించడము, వాళ్ళందరికీ మర్యాదలు సరిగ్గా జరిగినాయా లేదా చూసుకోవడము, ఇదంతా బయట నడుస్తుంది అన్నట్టు. మా డాడీ కూడా తినేసి వెళ్ళిపోయిండు. అమ్మ ఇప్పటికీ టైం దొరికింది నాకైతే. అసలు ఫుల్ స్ట్రెస్గా మొహం అంతా పీక్కుపోయి పొద్దున్న నుంచి అన్నం లేదు, ఏం లేదు, టీ లేదు, కాఫీ లేదు అన్నట్టు అసలు ఆకలి అవ్వట్లేదు కానీ నీరసంగా ఉంది.
సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని నెత్తికి కొంచెం నూనె పెట్టుకుంటే కానీ ప్రశాంతత ఉండదు నాకు. సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుందాము, అట్లనే ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్నీ తీసేద్దాం. నేను యాక్చువల్లీ చాలా బుట్టాస్ ఒకటే పెద్ద పెట్టినా, మిగిలినంతా సింపుల్గానే రెడీ అయినా. అసలు రెడీ కూడా కాలేదు, ఎందుకంటే టైం ఎక్కడ ఉందని రెడీ కావడానికి, అందుకని రెడీ కాలేదు. మా చిన్న పాప అయితే పడుకుంది, పాపం ఆమె తినబెట్టలేదు, ఏది తెలియదు, పడుకుందని నాకు ఇచ్చేసారు. ఇల్లంతా ఖాళీ అయిపోయింది చూసిర్రా. అసలు ఖాళీగా అనిపిస్తుంది, ఒక వారం తర్వాత ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది. రోజు జనాలతోటి సందడిగా ఉండే ఖాళీగా అనిపిస్తుంది. ఇంకా రాత్రి తిన్న తర్వాత మా పిల్లలు ఆట ఆడుతుర్రు, వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. ఇంకా మీరు ఈ దేవుడు, దయ్యం ఇట్లాంటి కాన్సెప్ట్స్ అంటే నమ్ముతారా లేదన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నమ్ముతా, అందుకే మా ఇంట్లో నేను ఎల్లమ్మ తల్లిని మా ఇలవేల్పుగా నిలుపుకున్నాను. నేను లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తా, ఈ ఇయర్వి లాస్ట్ ఇయర్వి ఎట్లా జరిగింది ఏంటి అదంతా. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము. అప్పటిదాకా చూస్తూనే ఉన్నాం నచ్చిన ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.